तेलंगाना असेंबली की मुकम्मल सेशन का बाइकआउट करना, बीआरएस का ऐलान। तेलंगाना की अहम अपोजिशन पार्टी बीआरएस ने स्पीकर असेंबली गड्डम प्रसाद कुमार के रवैये और चीफ मिनिस्टर रेवंत रेड्डी की जानिब से बीआरएस कायदीन के खिलाफ किए गए रिमार्क पर बतौर एहतजाज प्रोटेस्ट असेंबली सेशन का बाइकआउट करने का ऐलान किया। असेंबली से वॉकआउट के बाद बीआरएस के एमएलएस असेंबली के सामने गन पार्क पर हुकूमत और स्पीकर असेंबली गड्डम प्रसाद के खिलाफ धरना दिया। इस मौके पर चीफ मिनिस्टर रेवंत रेड्डी पर सख्त तनकीद करते हुए बीआरएस के सीनियर लीडर हरीश राव ने कहा कि रेवंत रेड्डी साबिका चीफ मिनिस्टर केसीआर के खिलाफ नाजेबा अल्फाज इस्तेमाल कर रहे हैं जो किसी भी तौर पर मुनासिब नहीं। इन्होंने इल्ज़ाम लगाया कि असेंबली में असल अपोजिशन को बोलने का मौका नहीं दिया जा रहा और माइक बंद कर दिया जाता है। स्पीकर गड्डम प्रसाद न सिर्फ चीफ मिनिस्टर पर तनकीद से रोक रहे हैं बल्कि ऑन रिकॉर्ड ये भी कह चुके हैं कि अगर चीफ मिनिस्टर के खिलाफ बात की गई तो माइक काट दिया जाएगा। बीआरएस लीडर ने कहा कि जब चीफ मिनिस्टर पर तनकीद की इजाज़त ही नहीं तो असेंबली में रहने का क्या मतलब। स्पीकर गड्डम प्रसाद के जानिबदाराना रवैये के खिलाफ एहतजाज बीआरएस ने इस सेशन की असेंबली कार्रवाई का बाइकआउट करने का ऐलान किया। ब्यूरो रिपोर्ट एचएन न्यूज़। చాలా పద్ధతిగా మొత్తం కూడా చూసింది, దేశమంతా కూడా చూసింది, ప్రజలందరూ కూడా చూసింది. ఒక ప్రధానమైన ప్రతిపక్షంగా ఇంత బాధ్యతాయుతంగా మేము ఒక ప్రశ్నలు అడిగినాము ప్రజల తరఫున. మేము ప్రజల తరఫున ఉంటాం, మేము మిగతా కార్యక్రమాలు మీరు చేసుకోండి, కానీ పేద ప్రజల ఇండ్లు కూలగొడితే మాత్రం మేము వాళ్ళ వెంట ఉంటామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. మా పాలసీ. ఆ తర్వాత ముఖ్యమంత్రి ఇష్టం వచ్చినట్టు దాడి చేసేసి మాకు అవకాశం ఇవ్వకుండా ఇంకొక ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చేసేసి మూసేస్తున్నప్పుడు మేము మా రెండవ శాసనసభ్యురాలు మా ఇంకో ఉపనాయకురాలు సబితా రెడ్డి గారికి అవకాశం వస్తే వారు మూసి ప్రస్తావన తేగానే స్పీకర్ గారు మైక్ కట్ చేస్తారు. సునీతా లక్ష్మారెడ్డి గారికి అవకాశం ఇచ్చి వారు మాట మొదలుపెట్టే ముందే మళ్ళీ కట్ చేసిండ్రు. మా ఇంకో డిప్యూటీ లీడర్ గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు సీనియర్ నాయకులు వారు మాట్లాడి ఇది పద్ధతి కాదు, శాసనసభను ఇట్లా నడిపితే ఎట్లా, మా సభ్యులు ఒక్క మాట కూడా అనలేదు, ముఖ్యమంత్రి గారు వారు ఇష్టం వచ్చిన పద్ధతుల్లో మాట్లాడినరు, ఇది సరైనది కాదు అని చెప్పి వారు మాట్లాడుతుంటే వారు మైక్ కట్ చేసారు. చివరికి మళ్ళీ మేమందరం డిమాండ్ చేస్తే హరీష్ రావు గారికి మైక్ ఇచ్చి దాన్ని కూడా కట్ చేసేసి మీరు ముఖ్యమంత్రిని విమర్శ చేస్తే నేను మైక్ ఇవ్వను అని చెప్పి మాట్లాడితే అసలు ఇది మన ప్రజాస్వామ్యమేనా, సభ నడిపే విధానమేనా? ఇది ముఖ్యమంత్రిని విమర్శించకపోతే ముఖ్యమంత్రిని డబ్బా కొట్టడానికి వస్తుందా ప్రతిపక్షం ఎక్కడన్నా? ప్రతిపక్షానికి స్పీకర్ గారు నిర్దేశిస్తాడా ఏం మాట్లాడాలో? ముఖ్యమంత్రిని పొగుడుతూ మాట్లాడమని స్పీకర్ గారు రాసిచ్చింది చదవడానికి వస్తుందా సభకి? ఎక్కడైనా ఎవరైనా ప్రతిపక్షం కనీస విలువలు లేకుండా, కనీస సాంప్రదాయాలు తెలియకుండా, సభను నడిపే విధానమే లేకుండా, ఇవాళ ఒక నిబంధనలు అనేవి లేకుండా ఇష్టరాజ్యంగా స్పీకర్ గారు సభను ఏదైతే నడుపుతున్నారో మేము ఆ స్పీకర్ గారి వైఖరికి నిరసనగా ఇవాళ ముఖ్యమంత్రి మాట్లాడిన ఆ ఘోరమైన భాషకు నిరసనగా, ఆయన కంపు భాషకు నిరసనగా మేము ఈరోజు సభను బైకాట్ చేసి రావడం జరిగింది. తప్పకుండా ఈ పద్ధతి ఇలాగే కొనసాగితే సభను ముఖ్యమంత్రి స్పీకర్ గారు ఒకరే నడుపుకోవాల్సి వస్తుంది తప్ప మిగతా వాళ్ళు రారు. ఇది ప్రజాస్వామ్యంలో జరగాల్సిన విధానం కాదు. ఇప్పటివరకు భారతదేశంలో ఏ సభ చరిత్రలో కూడా ఈ రకంగా ఒక స్పీకర్ రూలింగ్ ఇచ్చే పద్ధతి ఉండదు. ముఖ్యమంత్రి గారిని పొగడండి, మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తే నేను అవకాశం ఇవ్వమని చెప్పడానికి స్పీకర్ గారికి అటువంటి అవకాశమే లేదు, ఏ నిబంధనలలో కూడా లేదు. కానీ నిబంధనలు ఏమీ లేవు, మా ఇష్టం వచ్చి నడుపుతాం, మేము ఏం చెప్తే కదా ఇక్కడ అని అనుకుంటే మాత్రం కరెక్ట్ కాదు. స్పీకర్ గారు కూడా నిబంధనలే ఉంటాయి, శాసనసభ నడపడానికి నిబంధనలు ఉంటాయి, తప్పకుండా నిబంధనల ప్రకారమే నడవాలి. సభలో అందరి సభ్యులకు సమాన హక్కులు ఉంటాయి, వాళ్ళ హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత మాత్రమే స్పీకర్ గారికి ఉంటుంది. ఈ విషయాలు కూడా మర్చిపోయి ఏకపక్షంగా ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ ఏదైతే స్పీకర్ గారు ఇవాళటువంటి మాటలు మాట్లాడినరో మేము దానికి నిరసనగానే మేము ఈరోజు సభను బాయ్కాట్ చేసి రావడం జరిగింది.